సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ 17వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా దైవిక కార్యక్రమాలు ఏమేమి చెయ్యాలి, ఏ పూజల ద్వారా తరించగలమో పురాణాలు పేర్కొన్నాయి. అసలు ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి? ధనుర్మాసానికి ఎందుకింత విశిష్టత? ఈ విషయాలను తెలుసుకుందాం. కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో వచ్చేది ఈ ధనుర్మాసం. ధనుర్మాసంను ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాం. వాటిలో చంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలంను సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కటంలో సూర్యుడు ప్రవేశించే సమయంను కర్కటక సంక్రమణం అంటారు. అదే విధముగా కర్కటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కట మాసము అంటారు. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయము ధనుస్సంక్రమణం కాగా ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కటక రాశిలో ప్రవేశించుట కర్కటక సంక్రమం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయము మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయినదే ధనుర్మాసం. ప్రాతకాలముల వల్లే పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసములకు సంబంధించినదే. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండగ హడావుడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించి కానీ మనం తెలుగువారం చంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. దక్షిణాదిన తమిళనాడు శివాలయాల్లో నంబియార్లు భక్తులు ఈ మాసమంతా తిరువంబావై పాశురాలు చదువుతారు. ఇది శైవై సాంప్రదాయం. శివుని గుణాలకు కీర్తిస్తూ మేలుకొల్వులు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో కూడా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వర శర్మ గారు వంటి మహనీయుల ద్వారా తెలుగు ప్రజలకి పరిచయం అయ్యింది. తమిళనట ఉన్న ఈ సాంప్రదాయ శివారాధన ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. విష్ణు ఆలయంలో ఉదయం అర్చనలకు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం ద్వారా మంచి ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామికి కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాస ఫలశ్రుతిని పురాణాలు గొప్పగా వర్ణించాయి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్కరోజు అయినా మనసా వాచ కర్మన యథాశక్తిగా పూజించిన ఎడల 1000 ఏళ్ల విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య జలాల్లో కానీ లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక మునుగు మునిగిన 4 రెట్లు అశ్వవేధ యాగం చేసిన ఫలితము దక్కుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో భక్తులు ఈ ప్రకారం ఆచరిస్తూ
తరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ.